బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగిత్యాల జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారనే కోపంతో ఒక బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి ఉరివేసుకొని ప్రస్తుతం స్థానికంగా ఈ అంశం చాలా కలకలం రేపుతోంది. సో గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించడం తెలుస్తుంది. ఆసుపత్రిలో సిబ్బంది సకాలంలో స్పందించకపోవడంతో ఆ అమ్మాయి మృతి చెందినట్టుగా తెలుస్తోంది. రైట్ నా ఒకసారి ఇదే అంశం మీద మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో చంద్రశేఖర్, ఏం జరిగింది? ఎందుకు ఆ అమ్మాయి ఆత్మహత్య ప్రయత్నం చేసింది? శ్రీశైలం తమ కూతురికి వివాహ సంబంధాలు చూస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి అయితే వివాహ సంబంధాల కోసం ఫోటోలు సైతం దిగి తల్లిదండ్రులకు ఇవ్వడం జరిగింది. అయితే ఈ క్రమంలో ఆమె యొక్క ఇష్టాలు మనోగతం అనేది తెలియలేదు. దీంతో భాగంగా తల్లిదండ్రులు బయటకు వెళ్ళినటువంటి తరుణంలో తనకు ఇష్టం లేదు, పెళ్లి సంబంధాలు చూస్తున్నారనేటువంటి మనోవేదనకు గురైనటువంటి ప్రణవి బలవన్ మరణానికి పాల్పడింది. ఈ క్రమంలో వారు గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. 108 అంబులెన్స్ కి కాల్ చేస్తే వారు సరైన సమయంలో స్పందించలేదనే ఆరోపణలు వస్తున్నాయి. దీనిలో ఆసుపత్రికి వెళ్లిన తర్వాత సైతం సిబ్బంది ఎవరు సరిగా స్పందించలేదు, సరైనటువంటి సమయంలో ట్రీట్మెంట్ అందలేదు. అప్పటికే వైద్యుల దగ్గరికి తీసుకెళ్లే సమయానికే ఆమె మృతి చెందింది అని చెప్పి నిర్ధారించడం జరిగింది. దీంతో ఒక్కసారిగా రోధిస్తున్నటువంటి పరిస్థితి. కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకి ఏ విషయము తెలియలేదు, తమకి ఏ విషయము తమతో పంచుకోలేదు, మీకు బీటెక్ అయిపోయింది, ఇక వివాహం చేయాల్సిందే అంటే ఆమె సరే అని చెప్పి అంగీకరించింది. ఆమె యొక్క ఆంతరంగిక మనస్సు అనేది మాతో పంచుకోలేకపోయింది. ఏం జరిగిందో ఏదో తెలియదు, ఎందుకు ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడింది మాకు అర్థం కావట్లేదని రోధిస్తూ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కలకలం రేపుతుంది శ్రీశైలం. దీని వెనుక ఏం జరిగి ఉంటది, ఎందుకు ఇలా జరిగింది అనేటువంటి కోణంలో సైతం పోలీసులు రంగంలో దిగి అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి, ఎందుకు ఈ అఘాయిత్యానికి పాల్పడింది అనేటువంటి కోణంలో సైతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరింత వివరాలు కొన్ని రోజుల్లోనే వెల్లడిస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి. చంద్రశేఖర్, ప్రధానంగా ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాము, ప్రేమ మనస్తాపం, ప్రేమకు సంబంధించినటువంటి వ్యవహారం విఫలమవడము, లేకపోతే చదువుల్లో ఏదైనా సమస్యలు రావడమో, లేకపోతే చదువుకునేటువంటి ప్లేసుల్లో ఎవరైనా వేధించడమో, ఇట్లాంటి సమస్యలతో కొంతమంది ఆత్మహత్యలు చేసుకునే సంఘటనలు చూస్తూ ఉన్నాం. ప్రధానంగా బీటెక్ కంప్లీట్ చేసిన అమ్మాయి పెళ్లి చూపులు చూస్తున్నటువంటి సందర్భంలో ఆమె ఫోటోషూట్ కూడా చాలా క్లారిటీగా మనకు ఫోటోలు కనిపిస్తున్నాయి. ఆమె ఫోటోషూట్ కూడా వెళ్ళినట్టుగా తెలుస్తుంది. సో అన్నీ సాఫీగా సాగుతున్న సందర్భంలో అంటే తన తల్లిదండ్రులు కూడా ఊహించకుండొచ్చు ఆ అమ్మాయి ఇలా సూసైడ్ చేసుకుంటుందని. అంటే సంఘటన గల కారణాలు, ప్రధానమైనటువంటి కారణాలు ఏం వినిపిస్తున్నాయి? అక్కడ చుట్టుపక్కల వాళ్ళు దీని గురించి ఏం డిస్కషన్ చేస్తున్నారు? మీకున్న సమాచారం ఏంటి? పర్టిక్యులర్ గా శ్రీశైలం ఇప్పుడిప్పుడే వివాహం వద్దు, తనకి వేరే ఆలోచనలు ఉన్నాయి, గోల్స్ ఉన్నాయి అనేటువంటి కోణంలో సన్నిహితుల వద్ద తన యొక్క అభిప్రాయాన్ని పంచుకున్నట్టుగా సమాచారం అందుతుంది. దీనిలో భాగంగా వారిని నచ్చజెప్పేటువంటి ప్రయత్నంలో విఫలమైంది. తను కొద్ది రోజులు ఆగి వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పినప్పటికీ వీరు ఇంకా ఎన్ని రోజులు అనేటువంటి కోణంలో నచ్చజెప్పారు. కూతురికి నచ్చజెప్పినటువంటి క్రమంలోనే ఫోటోషూట్ కి సిద్ధమైనటువంటి నేపథ్యం. దీనిలో భాగంగానే మరి ఇతర కారణాలు ఇంటర్నల్ గా ఏమైనా ఉన్నాయనేటువంటి కోణాల్లో ఆమె యొక్క మొబైల్ ని పరిశీలిస్తున్నారు పోలీసులు. అలాగే ఇతరత్ర మిత్రులను, అలాగే కుటుంబ సభ్యులను సైతం పూర్తిగా విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద సమగ్రమైనటువంటి సమాచారం, ప్రధానమైనటువంటి కారణం ఏంటి బలవన్ మరణానికి అనేటువంటి కోణంలో పోలీసులు మెయిన్ గా కేసు నమోదు చేసి అయితే విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా మీరు అన్నట్టుగా చిన్న చిన్న కారణాలకే బలవన్ మరణాలకు పాల్పడుతూ నిండు జీవితాన్ని కోల్పోతున్నటువంటి పరిస్థితి వెంటాడుతుంది. దీనిలో భాగంగా ప్రణవి మంచి భవిష్యత్తు ఉంది, బీటెక్ కంప్లీట్ అయిపోయింది, మంచి భవిష్యత్తు ఉన్నటువంటి ఆ అమ్మాయి ఇలా మధ్యలోనే అర్ధాంతరంగా బలవన్ మరణానికి పాల్పడడం అని వాళ్ళ మిత్రులు, వారి బంధువులు, తల్లిదండ్రులు అయితే జీర్ణించుకోలేకపోతున్నారు. శ్రీశైలం రైట్ చంద్రశేఖర్, మరో కోణం కనిపిస్తుంది. సకాలంలో 108 కావచ్చు, అక్కడటువంటి హాస్పిటల్ సిబ్బంది స్పందించలేరని ఒకటి అంశం కూడా తెర మీదకి వస్తుంది. అంటే హాస్పిటల్కి సంబంధించి ఏం జరిగింది, అక్కడ ఎటువంటి డిస్కషన్ జరుగుతుంది? మీరు అన్నట్టుగా ఆసుపత్రికి సంబంధించి 108 అత్యవసర సేవలు అందించడానికి సిద్ధంగా ఉండాల్సినటువంటి అంబులెన్స్ కేవలం పరిమితికి మించి దానిలో షార్టేజ్ ఉన్నాయనేటువంటి కోణంలో ఆసుపత్రి వర్గాలు చెప్తున్నారు. అప్పటికే మరో మార్గంలో మరో దగ్గరికి వెళ్ళింది, అప్పటికి వచ్చేసరికి లేట్ అయింది అనేటువంటి కోణంలో అంబులెన్స్ కు సంబంధించిన సిబ్బంది చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక వైద్య సిబ్బంది విషయానికి వస్తే స్వయంగా ఈ బంధువులు తీసుకెళ్లినటువంటి క్రమంలో సరి అయినటువంటి సమయంలోనే మేము స్పందించాము, అయితే అప్పటికే ఆలస్యమైంది,
కొద్ది నిమిషాల ముందు వస్తే బాగుండేదేమో, మేము స్పందించేటువంటి క్రమంలోనే ఆమె మృతి చెందింది అనేటువంటి వివరాలు అయితే ఆసుపత్రి వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇలా ప్రతి దగ్గర నిర్లక్ష్యం అనేది వెంటాడుతుంది, కనబడుతుంది. దీనిలో భాగంగా మనకి సేవలు అందించేటువంటి క్రమంలో ఆలస్యం అయితే నిండు ప్రాణాలు కోల్పోవాల్సినటువంటి దుస్థితి అయితే ఇక్కడ కనబడుతుంది. శ్రీశైల రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఇది ఓవరాల్గా జగిత్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బీటెక్ కంప్లీట్ అయినటువంటి విద్యార్థిని ఇంట్లో పెళ్లి చూపులు చూస్తున్నారన్నటువంటి నెపంతో, సో పెళ్లి ఇష్టం లేదని గతంలోనే అనేక మార్లు తల్లిదండ్రులకు చెప్పినట్టుగా తెలుస్తోంది. అయినప్పటికీ పెళ్లి చేసుకోవాల్సిందే, చదువు పూర్తయిందని తల్లిదండ్రులు ప్రెజర్ పెట్టడం, తను ఫోటోషూట్కి వెళ్ళడం, ఆ తర్వాత ఎవరు ఊహించని రీతిలో ఇంట్లో ఆమె ఆత్మహత్య చేసుకోవడం ప్రస్తుతం జగిత్యాల జిల్లా కేంద్రంలో మాత్రం చర్చనీయాంశంగా మారుతుంది. ఈ మధ్య కాలంలో చాలామంది చిన్న చిన్న కారణాలకే ప్రాణాలు వదిలేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్లో పరిచయమైనటువంటి వ్యక్తి మాట్లాడకపోవడంతో, లేకపోతే ఇంట్లో అమ్మనో నాన్ననో తిట్టిందనో, లేకపోతే ఇతర ఏ కారణాలతోటైనా చాలామంది పిల్లలు తమ బంగారం లాంటి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. అటువంటి ఆ తరుణంలోనే పెళ్లి చూపులకు సంబంధించి పెళ్లి చేసుకోవాలని తల్లిదండ్రులు మందలించడంతో, ఇష్టం లేని పెళ్లి చేసుకోవడంతో, చేసుకోవద్దనేటువంటి ఉద్దేశంతో తన ప్రాణాలనే వదిలింది ఆ అమ్మాయి. సో బీటెక్ కంప్లీట్ చేసింది, బంగారు భవిష్యత్తు ఉంది, మంచి స్థాయిలో తను స్థిరపడేటువంటి అవకాశం ఉంది. నేలపాటు చదివి ఒక ప్రయోజకురాలు కావాల్సినటువంటి టైంలో పెళ్లి చూపులకు సంబంధించి పెళ్లి చేసుకోవాలని సంబంధాలు చూస్తున్న నేపథ్యంలో ఆ తల్లి మాట్లాడుతున్నటువంటి విజువల్స్ ఒక స్పాట్ మన దగ్గర ఉంది, తొలి వెలుగు స్క్రీన్ దగ్గర ఉంది. ఒకసారి ఆ స్క్రీన్ మీద కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. అదే సరే మమ్మీ ఇవాళ ఒక పొద్దు ఉన్నది కదా, నేను వంట వేస్తా పోయి రాంది అనేది ఆమె మనసులో ఉన్న మాట మాకు ఏది కూడా చెప్పలేదు. అంతే, ఏం చెప్పలేదు, అంతే, జరగలేదు. ఆమెకు పెళ్లి చేస్తా అన్నాం, సరే అన్నది, ఓకే అన్నది, ఒప్పుకున్నది. సరే మమ్మీ ఇవాళ ఒక పొద్దు ఉన్నది కదా, నేను వంట వేస్తా పోయి రాంది అనేది ఆమె మనసులో ఉన్న మాట మాకు ఏది కూడా చెప్పలేదు. అంతే, ఏం చెప్పలేదు, అంతే, అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.